హలో అండి, ఈరోజు మనం క్యారెట్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. రొటీన్గా శాండ్విచ్ బ్రెడ్ని మనం పిల్లలకి జామ్తో ఇస్తాం, అలా కాకుండా క్యారెట్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. దీనికి కావాల్సినవి క్యారెట్ తరుగు, ఆనియన్, చిల్లీ తరుగు. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, క్యారెట్ని, చిల్లీని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే హాఫ్ టేబుల్ స్పూన్ అయినా కూడా సరిపోతుంది. క్యారెట్ తురుముకున్నాం కాబట్టి అది తొందరగానే ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం ఏమీ తీసుకోదన్నమాట. మనం ఇంకొక వైపు బటర్తో బ్రెడ్ స్లైస్ని టోస్ట్ చేసుకోవాలి. టోస్టర్ లేకున్నా కూడా మనం ఐరన్ ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బ్రెడ్ కానీ టోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టోస్టర్ లేకున్నా కూడా మనము టోస్టర్లో లాగానే టేస్టీగా మనము బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి. ఈ విధంగా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ని ఒక్కొక్క స్లైసెస్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఇంకో స్లైస్ని పెట్టాలి. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. రొటీన్గా కాకుండా ఇవి బ్రేక్ఫాస్ట్కి లంచ్ బాక్స్లో పెట్టించినా కూడా పిల్లలు హ్యాపీగా తింటారు. రొటీన్గా కాకుండా ప్లస్ ఈజీగా కూడా ఉంటుంది. తక్కువ టైంలో కూడా మనం దీన్ని లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మీకు కన్నా నచ్చితే మీరు ట్రై చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.